నమస్తే మధుసూదన్ గారు. నమస్తే. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం వెళ్ళారు. అక్కడ కుప్పం బ్రాంచ్ కెనాల్కి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత రోజే ఆ గేట్ని తీసుకెళ్ళిపోయారు. అలాగే ఆ కాలువ కూడా ఎండిపోయింది, నీళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఆ కాలువలో కూర్చొని కొంతమంది నిరసన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇది, ఇలాగ మమ్మల్ని మోసం చేస్తారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. మళ్ళీ ఈరోజు వెలిగొండ ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి అలాగే ఈ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయా సరిపడా ఇవ్వడానికి? అసలు వేసవకాలం కదా, ఇది మార్చి కూడా వచ్చేసింది, ఈ టైంలో నీళ్లు ఉన్నాయా? శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం ఎంత ఉంటే ఈ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వడానికి సాధ్యమవుతుంది? అలాగే ఇది పెద్ద ప్రాజెక్టు కాబట్టి దీని కింద ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలకు, నిర్వాసితులకు పరిహారం ఇచ్చి వారికి ఇళ్ళు కట్టడం అనేది జరిగిందా? అసలు ఏంటి ప్రాజెక్టు కథామం ఏంటో మీరు మాటల్లో చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇంకొక 45 రోజుల్లో ఎలక్షన్ ఎదుర్కోబోతున్నాడు. ఒక 10 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి కుదరదు కదా, పవర్స్ అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోతాయి. ఇప్పుడు డబ్బులు కొట్టేయాలా, మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం కూడా కుదరదు. ప్రాజెక్టులకు శంకుస్థాపన కుదరదు, ప్రారంభోత్సవాలు కూడా కుదరదు. ఈరోజు నీళ్ళు లేని ప్రాజెక్టు ఓపెన్ చేసిన గనుడుగా మిగిలిపోతాడు. ఎందుకంటే అసలు దీని గురించి టోటల్ డీటెయిల్స్గా చెప్తాను నేను. అసలు ఈ ప్రాజెక్టు పేరు నల్లమల్ల సాగర్. మొట్టమొదట దీన్ని కోట్ల ఈజీ భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయమని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీర్లకు ఇచ్చారు. అది డిపిఆర్. అర్థమైందా? ఆ విధంగా ఉన్నటువంటి డిపిఆర్ 1994లో స్టార్ట్ అయిన ప్రక్రియ 2000 నాటికి అన్ని పర్మిషన్లు వచ్చినాయి. అంటే ఈ నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి కేవలం నికర జలాలు లేవు, వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు. ఏంటి? నికర జలాలు లేవు దానికి, వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టే. ఏ వరద జలాలు? కృష్ణానది వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు. ఈరోజు ప్రారంభోత్సవం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేసిన ప్రాజెక్టు దాని పేరే పోల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు. అంటే చిన్న ప్రశ్న, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి వర్షాలు ఏమి రాలేదు, వరదలు రాలేదు. అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టుకి నీరు ఇవ్వటం కుదరదంటారా? ఇంపాసిబుల్. వరద జలాల మీద నికర జలాలు తీసుకునేటటువంటి అవకాశం ఈ ప్రాజెక్టుకి లేదు. కేవలం 30 రోజుల నుంచి 45 రోజుల మధ్యలో వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టులోకి వాటర్ వస్తాయి. ఇది వరద జలాల మీద ఆధారపడి నిర్మాణం చేసిన ప్రాజెక్టే కానీ నికర జలాల మీద ఆధారపడి చేసినటువంటి ప్రాజెక్టు కాదు. ఎందుకంటే మా నియోజకవర్గమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో కూడా 5 మండలాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాజెక్టు గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. అదేవిధంగా సీఎం గారి సొంత నియోజకవర్గమైన సొంత జిల్లా అయినటువంటి బద్వేలు కాన్స్టిట్యున్సీలో పోరుమావిళ్లలో కూడా 2 మండలాలు ఉన్నాయి. కాబట్టి ఇది మా కలల ప్రాజెక్టు. ఇది వరద జలాల మీద ఆధారపడి నిర్మించినటువంటి ప్రాజెక్టు. దీని పుట్టుపూర్వత్వాలు నేను స్పష్టంగా చెప్తా. అమృతు చూడండి. ఫస్ట్ 1, పోల సుబ్బయ్య ఎలుగోడు ప్రాజెక్ట్ కంపైర్స్ ఆఫ్ నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ ఫార్మ్డ్ బై కన్స్ట్రక్టెడ్ సీసీ ఎన్ఓ ఆఫ్ డ్యామ్ అక్రాస్ ద 3 గ్యాప్స్ నేమ్లీ. అంటే 3 కొండల మధ్య 3 గ్యాప్స్. ఒకటి సుంకేసుల, గొట్టిపడియా, కాకర్ల. అంటే 3 కొండలు ఉంటాయి. ఈ 3 కొండలకి 3 కట్టేయాలన్నమాట. ఒకటేంటి? సుంకేసుల, గొట్టిపడియా అండ్ కాకర్ల. తర్వాత ఎన్వైజెస్ టు డ్రా 43.5 TMC ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ కృష్ణా రివర్ ఫ్రమ్ ద ఫోర్షోర్ ఆఫ్ శ్రీశైలం ప్రాజెక్ట్ రిజర్వాయర్. ఫోర్షోర్ ఆఫ్ శ్రీశైలం ప్రాజెక్ట్ రిజర్వాయర్ త్రూ కొల్లం వాగు. అంటే పైన వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు కొల్లం వాగు నుంచి అప్ స్ట్రీమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్ బై ట్విన్ టన్నెల్స్ బై గ్రావిటీ దేర్ ఆఫ్టర్ టు ఇంపౌండ్ ఇన్ నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ త్రూ ఫీడర్ కెనాల్. అర్థమవుతుందా? నేను అనేది ఏంటంటే కొల్లం వాగు దగ్గర శ్రీశైలం ప్రాజెక్టులో
840 అడుగులు నీళ్లున్నప్పుడు ఆ పైన నీళ్లుంటే దీంట్లోకి నీళ్ళు వస్తాయి, లేకపోతే నీళ్ళు రావు. ఈరోజు స్టిల్ డేట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లోకి పోండి. ఈరోజు శ్రీశైలం నీటి మట్టం ఎంతో తెలుసా? 813 అడుగులు. ఈరోజు ఎంత శ్రీశైలం నీటి మట్టం? 813 అడుగులు. చూసుకోండి ఎవరైనా. ఎట్టొస్తాయి నీళ్ళు? అటు కేవలము టన్నెళ్ళు అయిపోయినాయి. టన్నెళ్ళకి ఇనాగరేషన్ చేసిండే తప్ప డ్యాముకి ఇనాగరేషన్ చేయలే. అటు వరదలు వచ్చే సమయం కాదు, అలాగే ఇక్కడ 840 అడుగుల నీటి మట్టం కూడా లేదు. ఎట్లా నీళ్ళు యాడ్ నుంచి వచ్చినాయి డ్యాములేకి? డ్యాములేకి నీళ్ళే అంట. నీళ్లు లేని డ్యాములు ప్రారంభోత్సవం చేసేది ఏంది సీఎం గారు? సెకండ్ పాయింట్, స్టేజ్ 1 ప్రపోజల్ వేర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద డిపిఆర్ 1994. ద డిపిఆర్ 1994లో వచ్చింది. దీనికి క్లియర్గా చెప్పారు. ఫ్లడ్ వాటరు 45 days తీసుకోండి ఆ విధంగా డిజైన్ చేసి. ద ప్రపోజల్ వాజ్ ఫైనలైజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ 2004-2005. 1994లో ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నది. దానికి ఫారెస్ట్ క్లియరెన్సు, డిపిఆర్లు దాని మొత్తం డీటెయిల్ చేసేసరికి ఎప్పటికి వచ్చినాయి? వాళ్ళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి తండ్రి అధికారంలో ఉండే నాటికి వచ్చినాయి. అంటే అంతకుముందు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిలా కృషి ఫలితంగా పర్మిషన్లు అప్పటికి వచ్చినాయి. తర్వాత ఇంక రెండో పాయింట్ చెప్తున్నా నేను. ఇక్కడ మనకి ఆలోచించాల్సింది ఏంటంటే, చాలామంది చెప్తున్నారు ద ఇరిగేషన్ తెగలేరు కెనాల్ ఒక కెనాల్ ఉంటుంది 62,000 ఎకరాలు. గొట్టిపడియా కెనాల్ 9,500 ఎకరాలు. తర్వాత ఈస్టర్న్ కెనాల్ తూర్పు కాలువ, దాని మీద 3,70,800 ఎకరాలు. ఈ టోటల్గా కలిపి 4,47,300 ఎకరాలు. ఎంత ఆయకట్టు విస్తీర్ణం? 4,47,300 ఎకరాల ఆయకట్టు. 15.25 లక్షల పీపుల్కి డ్రింకింగ్ వాటరు. 30 మండలాలు ప్రకాశం డిస్టిక్లో. నెల్లూరు డిస్టిక్లో వచ్చేసి మొత్తం 30 మండలాల్లో కొన్ని మండలాలు ప్రకాశం డిస్టిక్కు, కొన్ని మండలాలు నెల్లూరు డిస్టిక్కు, కొన్ని మండలాలు ప్రకాశం డిస్టిక్కు. దాంట్లో చూడండి మనకి క్లియర్గా మనం పోతే ఇక్కడ ఈ బెనిఫిటెడ్ మండలాలు కూడా అర్ధవీడు, కంబం, బేస్తవారిపేట, మార్కాపురం, తెర్లపాడు. తర్వాత ఈ విధంగా చెప్పుకుంటా పోతే దోర్నాల, త్రిపురాంతకం, ఎర్మగొండపాలెం, పెదారవీడు, పులిచెరువు, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, కొనకన్నమెట్ల, హెచ్చెంపాడు అనంటే హనుమంతపాడు, కనిగిరి, పొదిలి, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, పామూరు, సిఎస్పురం, వెలిగండ్ల, ఉదయగిరి, ఒరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు, సీతారాంపురం, పోరిమావిళ్ళ, కలసపాడు. ఈ 30 మండలాల్లో త్రాగునీరు, సాగునీరుకి నిర్దేశించినటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. దీంట్లో ఫారెస్ట్ ల్యాండ్, మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ 7,585 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ పోతుంది. ఫారెస్ట్ ల్యాండ్ పోయిన తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళకి చూపించాల్సి వస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. అంటే మళ్ళీ అంత ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎక్కడైనా సరే ఫారెస్ట్ ల్యాండ్ మనం గవర్నమెంట్ తీసుకుంటే అంత ల్యాండ్ ఏదో ఒక చోట వాళ్ళకి అలొకేషన్ చేయాలి. రెండోది, మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆర్ఆర్ ప్యాకేజీకి వద్దాం. 11 గ్రామాలు ఉన్నాయి. ఏందన్నా 11 గ్రామాలు ఉన్నాయి అమృత్ గారు. ఈ 11 విలేజ్ వాళ్ళకి ఏం చేయాలా? ఇళ్ళు కట్టించి వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వాలా. పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా డ్యాములో నీళ్ళు ఎట్ట పెడతావు నువ్వు? చట్టం ఒప్పుకుంటుందా? ఇప్పుడు డ్యాములో 11 గ్రామాలు పోతూ ఉన్నాయి. ఈ 11 గ్రామాల ప్రజలకి ఇళ్ళు కట్టించి వాళ్ళకి కొంత అమౌంట్ కూడా ఇవ్వాలా. కట్టించి ఇచ్చినా
అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఈ ప్రారంభోత్సవం చేసినప్పటికి కూడా అక్కడ నీళ్లు నిలిపే పరిస్థితి లేదంటారు. అసలు నీళ్లు లేవు, దాంట్లో నీళ్ళు ఏడ ఉండే దాంట్లో లేవు. సరే, ఒకవేళ వచ్చినా కానీ వరద వచ్చినా కానీ పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళకి పునరావాసం కల్పించిన దాకా నీళ్లు నిలబెట్టడానికి కోర్టు ఒప్పుకోదు. వాళ్ళకి పోలవరం డ్యామ్ అయినా, శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా, తర్వాత కండలేరు రిజర్వాయర్ అయినా, ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు ఊరు పోయింది కండలేరు రిజర్వాయర్లో, వాళ్ళకే కొలపనాయుడిపల్లి అని వాళ్ళకి పునరావాసం కట్టించారు. వాళ్ళకి ఒక కాలనీ కట్టియాలా, ఇళ్ళు కట్టించాలా, స్కూళ్ళు కట్టించాలా, ఏడికి పోతారు, ఎక్కడ పోయి బతుకుతారు వాళ్ళు? నువ్వు డబ్బులు ఇచ్చేస్తే పోవటానికి కాదు. వాళ్ళ పునరావాస కాలనీలు కట్టేసి వాళ్ళకి అన్ని వసతులు కల్పించేసి ఆ తర్వాత నీళ్లు నింపాలా. అప్పుడు దాకా నీళ్లు నింపేదానికి కుదరదు. నీకు సింపుల్ చెప్తున్నా, పులిచింతల ప్రాజెక్ట్ ఉంది. ఎవరన్నా పిడుగురాళ్ళ నుంచి ఇటు మాచర్లు వచ్చేటప్పుడు పిడుగురాళ్ళు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక పునరావాస కాలనీ ఉంటుంది చూడండి. వాటర్ ట్యాంకు, ఒక స్కూలు, దానికి చుట్టూ ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ అన్నీ పెట్టి వాళ్ళకి పులిచింత డ్యామ్ ఎలా నింపారు? అంత కెపాసిటీ ఇంచుమించు. నల్లమల్ల సాగర్ కూడా వాళ్ళ పునరావాస ప్యాకేజీ కల్పించిన తర్వాతనే ఇప్పుడు ఆ గ్రామాలు చెప్తాను. ద ఫాలోయింగ్ విలేజెస్ అండర్ సబ్మర్జన్. సబ్మర్జన్ అంటే అర్థమైంది, నీటిలో మునిగిపోతుండే ఈ గ్రామాలు. సుంకేసుల ఒక విలేజీ, రెండోది కలనూతల, తర్వాత గుండం చెర్ల, చింతలంపూడి, తర్వాత కాటమరాజునార్ద, తర్వాత ఇంకోటి ఉంది రామలింగేశ్వరపురం, 8 సాయినగర్, 9 కృష్ణానగర్, తర్వాత అక్కం చెరువు, 11 లక్ష్మీపురం. ఈ 11 గ్రామాల ప్రజలకి ఇళ్ళు కట్టించిన వాళ్ళ గ్రామాల పునర్నిర్మాణం చేసిన 11 గ్రామాల ఇవన్నీ ఏమి చేయకుండా వాళ్ళకు పునరావాస ప్యాకేజ్ ఇవ్వకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇనాగరేషన్ ఏంటంటే టన్నెల్స్కి, బొక్కలకి ఇనాగరేషన్ చేసేది ఏంటి? ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం చేస్తారు ఎవరన్నా అమృతో, బొక్కలకంట ఇనాగరేషన్ చేసిందంట. అది శిలాపలకం. జగన్మోహన్ రెడ్డి శిలాపలకం ఏంటంటే బొక్కలకి. ఎందుకో ఎలక్షన్ కోడ్ వస్తే చేయటానికి ఉండదు కదా, అందుకని ముందు చెరిగా బొక్కలకి ఇనాగరేషన్ చేసిన ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు. అయితే ఈ దీంట్లో అయినా కానీ ఈయన చేసిన ఎఫర్ట్ ఏమైనా ఉందంటారా? నిర్మాణంలో దాంట్లో ఫస్ట్ టెన్నిలో 90% తెలుగుదేశం గవర్నమెంట్లో అయిపోయింది. సెకండ్ టెన్నిలో 60% తెలుగుదేశం గవర్నమెంట్లో అయిపోయింది. అంటే ఇంకా అంత ఉన్నది. అంటే ప్రాజెక్టు దానంతటా అది జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముంది, దాని కంటిన్యూగా జరుగుతుంది. ఒక మెషిన్ తీసుకొచ్చారు ఎక్కడి నుంచో, జర్మనీ నుంచి, ఆ కొండలు తోల్చే మెషిన్ తీసుకు. అది ఎప్పటి నుంచో ఉన్నది. అదే మేఘా కృష్ణారెడ్డి వాళ్ళకి ఇచ్చి ఆ ఒక్కరో కంప్లీట్ చేసాం. బొక్కలేసిండు అంతే, ప్రాజెక్ట్ నీళ్ళు నింపల. అదే మెషిన్ దానంతటా అది పని చేసుకుంటూ వెళ్ళింది అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసి మనం అందాం కదా. ఇదే ప్రాజెక్టులో ఒక చిన్న లెక్క చెప్తాను నీకు ఇది తెలుసుకోవాలా. ఇక్కడ ఆయనే చెప్తాం. మా ఉదయగిరి చెప్పమని అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేని 84,000 ఎకరాలు ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో, ఉదయగిరి, ఒరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు, సీతారాంపురం, అర్థమైందా? ఈ మండలాల్లో ఎంత? 84,000 ఎకరాలకి రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, కెనాల్ కంప్లీట్ అయినాయా? రా నాకు చూపించమని చూస్తా నేను. 84,000 ఎకరాలు ఆయకట్టు, నా సొంత కాన్స్టిట్యున్సీ ఉదయగిరి. అయిపోయినాయి రా బాయ్, చూపిస్తా రా. ఇరిగేషన్ మినిస్టర్ని రమ్మను, రేపు ఉదయాన్నే పోదాం. ఎందుకు ఊరక మాటలు చెప్తారు? తర్వాత కడప జిల్లా, సీఎం సొంత జిల్లా, 27,200 ఎకరాలు. ఎంతే? 27,200 ఎకరాలు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో. పోరుమావిళ్ళ, కలసపాడు 2 మండలాలు. పోరుమావిళ్ళలో 9,600 ఎకరాలు, కలసపాడులో ఎంత? 17,600 ఎకరాలు. అయిపోయినాయి కాలవలా. సీఎం సొంత జిల్లాలో అవినాష్ రెడ్డి బద్వేల్ కాన్స్టిట్యున్సీ ఎంపీ దాంట్లోదే కదా, చూపిస్తావా? ఎవరు చెప్తారు ఈ కబుర్లో? తర్వాత ఇక్కడ పోల సుబ్బయ్య ఎలుగోడు ప్రాజెక్టు ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3,
ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 5, ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 7, 7 ప్యాకేజీలు, 7 మంది కాంట్రాక్టర్లు. ఈ ప్యాకేజీల్లో ఉండే వర్క్ అంతా అయిపోయిందా? 7 ప్యాకేజీలు. ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 తెగలేరు కెనాల్. ప్యాకేజ్ 2 ఏందే? తెగలేరు కెనాలు 62,000 ఎకరాలు. ప్యాకేజ్ 3 గొట్టిపడియ కెనాలు 9,500 ఎకరాలు. ప్యాకేజ్ 4 ఈస్టర్న్ మెయిన్ కెనాల్. దీంట్లోకి వచ్చేసరికి చూడండి ఎంత ఉందో. ఈ విధంగా ప్యాకేజ్ 4 ఈస్టర్న్ మెయిన్ కెనాల్, ప్యాకేజ్ 7, ప్యాకేజ్ 6 వెస్టర్న్ బ్రాంచ్ కెనాల్. ఇవన్నీ చేయకుండా, ఏమి పనులు చేయకుండా, ఈ పనులన్నీ కంప్లీట్ చేయకుండా మనకి నేను 2 బొక్కలు వేసాను, బొక్కలకి ఇనాగరేషన్ చేసిన ముఖ్యమంత్రి బొక్కల ముఖ్యమంత్రికి మిగిలిపోతాడు. ఇంకా ఉంది దీంట్లో. ఇక్కడ ఎస్టిమేటెడ్ వాల్యూ, టెక్నికల్ శాంక్షన్ వచ్చింది దీనికి 19/5/2006 టెక్నికల్ శాంక్షన్. తర్వాత 699.90 అంటే నీకు సింపుల్గా చెప్పాలంటే 700 కోట్లు. ఎస్టిమేటెడ్ వాల్యూ 693 కోట్లు. టెండర్ డీటెయిల్స్ చెప్తున్నా నేనండి. 3/2004/2005 డేటెడ్ 15/3/2005. అగ్రిమెంట్ నెంబర్ కూడా చెప్తాను నేను. ఇక్కడ చూడండి, అగ్రిమెంట్ వాల్యూ 624 కోట్లు, డేటెడ్ 20/8/2005. అర్థమవుతుందా? అప్పుడు చేసిన ప్రాజెక్టు ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయిందా? 20 ఏళ్ళు అయింది. ఈ 20 ఏళ్ళకు కూడా నీళ్ళు వస్తాయన్న నమ్మకం ఉందా ప్రజలకా? కనీసం 90% టన్నులు కంప్లీట్ అయినటువంటి వర్క్ని 1 కిలోమీటర్ చేయడానికి ఎన్ని రోజులు పెట్టిందే? జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది. తర్వాత 2వ టన్నులు ఆల్మోస్ట్ 60% కంప్లీట్ అయిన దానికి బొక్కలు వేసుకోవడానికి ఎంత టైం పట్టింది? ఇంక నేను చెప్పిన ఈ 30 మండలాలకి నీళ్ళు వస్తాయా? పోనీ ఒక్క మండలం వాళ్ళ చెప్పండి నీళ్ళు వస్తాయో? అయితే ఈ ప్రాజెక్టు సామర్థ్యం ఎంత అసలు? ఎన్ని టీఎంసీ? 43.75 టీఎంసీలు ఈ పార్టీకి సామర్థ్యం. చెప్పానుగా నేను స్టార్టింగ్లో చెప్పానుగా నీకు ఎంత సామర్థ్యం అంటే టోటల్ దీని సామర్థ్యం ఏంటంటే 43.5 టీఎంసీలు బ్రదర్. నికర జలాలు లేవు, దీనికి ఉండేది వరద జలాలు మాత్రమే. అది ఎన్ని రోజులు? 30 రోజుల నుంచి 45 రోజుల మధ్య తీసుకోవాలా. ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలే నీటిని, ఆ నీటిని వరద జలాలు డ్యామ్లన్నీ ఆలమట్టి నిండిన తర్వాత, దాని కింద నారాయణపూర్ నిండిన తర్వాత, దాని కింద జోరాల ప్రాజెక్టు నిండిన తర్వాత, జోరాల ప్రాజెక్టు కింద శ్రీశైలం నిండిన తర్వాత, నాగార్జున సాగర్ నిండాలా, నాగార్జున సాగర్ నిండాక పులిచెంతలు నిండాలా, పులిచెంతలు నిండిన తర్వాత 3 టీఎంసీల కెపాసిటీ అయిన ప్రకాశం బ్యారేజీ ఇవన్నీ నిండిన తర్వాత మొత్తానికి ఇదైతే ఈ ప్రకాశం ప్రాజెక్ట్ నుంచి అయితేనే బయటకు వెళ్తుంది కదా, బ్యారేజ్ నుంచి అయితేనే. సో దాని బదులు ఆ నీళ్లుని అటు వరద జలాలు వస్తేనే నికర జలాల్లో అది కూడా కేవలం ఆగస్టు ఆ సమయంలో వరద అంటే ఆ సమయంలో వస్తుంది. ఎప్పుడన్నా కృష్ణానదికి వరద వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలా. ఈ ప్రాజెక్టులన్నీ నిండిన తర్వాత సముద్రానికి పోయే నీటిని దీనికి మళ్ళించుకోవాలా. అర్థమవుతుందా? వరద జలాల మీద ఆధారపడి నిర్మించినటువంటి ప్రాజెక్టు నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు. 30 మండలాలు. అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? మొత్తం ఎంతని చెప్పాను నీకు? విస్తీర్ణం టోటల్ విస్తీర్ణం చెప్పాను కదా నేను. 30 మండలాల్లో 4,47,000 ఎకరాలు టోటల్ ఆయకట్టు. 4,40,000 ఇరిగేటెడ్ మొత్తం టోటల్ వచ్చి ప్రకాశం డిస్టిక్కి వచ్చేమో 3,24,600 ఎకరాలు. 3,24,600 ఎకరాస్ వస్తాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే దీంట్లో మొత్తం ఎన్ని మండలాలు, బెనిఫిటెడ్ మండలాలు ఎన్ని అని చెప్పాను? 30 మండలాలు. ఇది బ్యాక్వర్డ్ వెనకబడిన ప్రాంతానికి మంచి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి ఇప్పుడే దన్నుకుంటారు ఎవరు? తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు. మాకు నీళ్లు లేవు అని. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాజెక్టుని పోలవరం ప్రాజెక్టు ఉంది కదా, నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ఆల్రెడీ కృష్ణాకి అనుసంధానమైంది. ఏది మనకి
ఎత్తిపోతల ద్వారా, రేపు డ్యామ్ అయిపోతే గ్రావిటీ ద్వారా వస్తుంది. పోలవరం నుంచి ఏం చేయాలంటే ఇప్పుడు కృష్ణాకు వచ్చిందిగా, కృష్ణా నుంచి పులిచింతలకి లిఫ్ట్ జరగాల, పులిచింతల నుంచి మళ్ళీ నాగార్జున సాగర్ కుడికాలలో నీళ్లు పోసుకుంటే నాగార్జున సాగర్ కుడికాలం నుంచి కొంత దూరం ఇటు వస్తాయి, వాటర్ వచ్చేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లిఫ్ట్ పెట్టి నల్లమల్ల సాగర్లోకి లిఫ్ట్ చేసుకుంటే ఈ ఏరియా అంతా గ్రావిటీ ద్వారా నీళ్లు పడతాయి. కేవలం 3 లిఫ్టుల ద్వారా పోలవరం మన తెలుగు జాతికి వరం. అందువల్ల కేవలం 3 లిఫ్టులు పెట్టుకోగలిగితే ఇప్పుడు గ్రావిటీ ద్వారా కృష్ణానదిలో కలుస్తాయి కదా సంగమం దగ్గర, అక్కడి నుంచి ఏం చేయాలా, పులిచింతలకి వాటర్ పంపింగ్ చేసుకోవాలా. పులిచింతల నుంచి ఏం చేయాలా మనం, పులిచింతల నుంచి దీనికి నాగార్జున సాగర్ కుడి కాలంలో నీళ్ళు వేసుకుని మరి ఇలా లిఫ్ట్లు పెడితే మరి కరెంటు చాలా ఎక్కువ. మనకి హై లేదు, మేడిగడ్డ ప్రాజెక్టుకి మేడిగడ్డకి హై లెవెల్ ఎక్కువ, మనకి హైట్ లేదు కదా, మనకి సర్ఫేస్ ఏరియా ఉంటుంది. లిఫ్ట్లు పెడితే ఏం కాదు, మనకి సర్ఫేస్ ఉంటుంది, మనకి ఆ అడ్వాంటేజ్ ఉంది. తెలంగాణకి డిసడ్వాంటేజ్ అంటే హైట్కి కొట్టాలి, మనకేంది దగ్గరే పక్కనే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు నాగార్జున సాగరు రైట్ కెనాల్ ఉంది కదా, దాంట్లో 9 లక్షల ఎకరాల ఆయకట్టు స్టెబిలైజేషన్ అవ్వద్ది. అంటే సాగర్లో నీళ్లు రానప్పుడే కదా మనం లిఫ్టు, నువ్వు ఆ సాగర్లో నీళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వాడం కదా. ఇప్పుడు ఆ ఒరికిపూడి సెల ఉంది కదా మాచర్ల నియోజకవర్గంలో, ఒరికిపూడి సెల ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది కూడా. ఈ రైట్ కెనాల్ నుంచి ఒరికిపూడి సెలకు పోతాయి, ఒరికిపూడి సెల నుంచి గుళ్ళకమ్మ రిజర్వాయర్కి పోతాయి, గుళ్ళకమ్మ రిజర్వాయర్ నుంచి మనకి లింక్ ఉన్నాయి అన్నమాట ట్యాంకులు. అక్కడి నుంచి నల్లమల్ల సాగర్కి కానీ లిఫ్ట్ చేసుకోగలిగినాం అనుకో వాటరు, ఆ నుంచి గ్రావిటీ ద్వారా సముద్రం దాకా ఇటు. అయితే నాదొక ప్రశ్న, ఇక్కడ మనం ఈ నీటిని పోలవరం నుంచి శ్రీశైలం డ్యాంలోకి మళ్ళిస్తాం, ఎందుకు? శ్రీశైలం కొద్దు, శ్రీశైలం పెట్టకూడదు పోలవరం నీళ్లు, నేను చెప్పింది ఆర్డర్. మరి శ్రీశైలంకి ఇవ్వకుండా వెలుగొండకు ఎలా వస్తుంది? శ్రీశైలంలో 840 అడుగులు నీటి మట్టం ఉంటేనే కదా దీనికి ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. అంటే శ్రీశైలం ఉంటే అది ఒక ఆప్షన్. పోలవరం ఉంది కదా మనకి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకో బ్రదర్, పోలవరం కుడి కాలువ ద్వారా ఏడకొస్తుంది మనకి సంగం కృష్ణా అనేది ఆడదాకా వస్తుంది. అక్కడి నుంచి మనం ఏం చేయాలి, దానికి దగ్గరలోనే ఉంది పులిచింతలలోకి లిఫ్ట్ జరగాల. ఓకే, అర్థమైపోతుంది. పులిచింతల్లోకి లిఫ్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే అక్కడి నుంచి మరో పులిచింతల రైట్ కెనాల్ కూడా ఉంది కదా మనకి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ కెనాల్, మన కెనాల్ సిస్టమ్ ఉంది. నువ్వు ఊరక డ్యాములు ఉన్నాయి, కెనాల్ సిస్టమ్ ఉంది, కొన్ని పంపులు పెట్టుకొని ఇప్పుడు ఆడన్న పంపులు ఉన్నాయి కదా మనకి, 12 పంపులు ఉన్నాయి. 12 24 పంపులు ఉన్నాయి పోలవరం దగ్గర. పోలవరం డ్యామ్ అయిపోయినాక పంపులు ఏం చేస్తాయి, పంపులు కూడా కొనే పల్లె మనం. ఆ పంపులు తెచ్చి పెట్టుకుంటే పంపులు కొనేది లేదు కదా, పంపు స్టేజ్ పెట్టుకుంటాం. కృష్ణానదిలో వాటర్ లేనప్పుడు సంగతి చెప్తుండ, మన గోదావరి ఎక్కువ పుష్కలంగా నీళ్ళు ఉంటాయి కదా, నిరంతర దక్షిణ గంగా కదా గోదావరి. అందువల్ల అయ్యే నుంచి పులిచింతల్లోకి పోతే పులిచింతల కాడి నుంచి కొద్దిగా లిఫ్ట్ పెట్టుకుంటే మనం నాగార్జున సాగర్ రైట్ కెనాల్లోకి పోద్ది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఎక్కడ పోద్ది తెలుసు మీకు? ప్రకాశం మన ఒంగోలు టౌన్లో ఉంటుంది, గ్రావిటీ ద్వారా పోతాయి. చెరువు కొమ్మపాలెం చెరువులోకి పోతాయి నీళ్లు డ్రింకింగ్ వాటర్కి. ఉరికిపూడి సెలకు పోతాయి, ఉరికిపూడి సెల నుంచి మళ్ళీ మనం ఎక్కడికే గుళ్ళకమ్మ రిజర్వాయర్కి పోతాయి. అక్కడ ఒక్క లిఫ్ట్ కానీ పెట్టుకుంటే నల్లమల్ల సాగర్లో పోయి వాటర్ పడిపోతాయి. నల్లమల్ల సాగర్ గ్రావిటీ ద్వారా మనకేమవుతాయి నీళ్లు, నేను చెప్పిన చూడు ఈ 30 మండలాలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి దాంట్లో కూడా పోతాయి. అంటే సముద్రం దాకా అటు నెల్లూరు జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా, ఇటు గుంటూరు జిల్లా, తర్వాత కృష్ణా జిల్లా, గోదావరి 2 జిల్లాలు, విశాఖపట్నం మొత్తం డెల్టా అయిపోద్ది. ఒక పోలవరం తెలుగు జాతి ప్రజలకు వరం అనేది. అందుకే నేను అక్కడి నుంచి మళ్ళీ గ్రావిటీ ద్వారా మనం ఏం చేస్తామంటే అటు ఆ ప్రాజెక్ట్ అయిపోతే మళ్ళీ మన సోమశల ఉంది, సోమశల ప్రాజెక్టులోకి కూడా నీళ్ళు తీసుకుపోవచ్చు. పెన్నా ఆయకట్టు మొత్తం స్థిరీకరణ చేయొచ్చు. ఆ నుంచి కండలేరు రిజర్వాయర్కి పోద్ది, కండలేరు రిజర్వాయర్ నుంచి పూండి రిజర్వాయర్కి పోద్ది. అట్లా మనం ఏం చేద్దామంటే పోలవరం తెలుగు జాతికి వరం. నీళ్లు లేని ప్రాజెక్టులకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనగా చేసేది, నీళ్లున్న ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేసి ఇది ఇప్పుడు బొక్కలకు మాత్రమే ఓపెన్ చేసిండని మాత్రం నేను చెప్పగలను. దానికి ఒక ప్రజలందరిని తీసుకొచ్చి ఓహో ఆహా ఇంద్రుడు చంద్రుడు అని పొగిడించుకోవటం మంచి పద్ధతి కాదు. ప్రజలకి నిజాలు తెలియాలన్నది నా యొక్క భావన. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమని ప్రారంభోత్సవం చేసి నదుల అనుసంధానం అనే గొప్ప కార్యక్రమం చేపట్టినప్పుడు ఇదే వైసీపీ వారు తీవ్రమైన విమర్శలు చేసిన ఈ వీళ్ళు ఇలాంటి డమ్మీ ప్రాజెక్టులకి నీళ్ళు లేకుండా ప్రారంభోత్సవాలు చేసి ప్రజలను మోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ ప్రజలు తెలుసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నమస్కారం.